నమస్తే నేల తల్లి లైవ్ ప్రోగ్రామ్కి స్వాగతం. వాతావరణ సమతుల్యత లోపం వల్ల ఈ మధ్య కాలంలో అకాల వర్షాలు ఈదురుగాలులు వస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో రైతులు పంట సాగులో నష్టం చూడాల్సి వస్తుంది. అందులో ఇప్పుడు ఈ మామిడి సీజన్లో వర్షాలు గాలులు రావడంతో పండ్లు పూర్తిగా పక్వానికి రాకముందే రాలిపోతున్నాయి. ఒక్కోసారి పంట చేతికొచ్చినప్పటికీ మార్కెట్లో ఉన్న ధరలతో రైతు కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు. ఇలాంటి పరిస్థితి నుండి మామిడి పంటకు విలువ పెంచాలంటే ఒకటే మార్గం ప్రాసెసింగ్. రైతు వారిగా ఎలా వీటిని ప్రాసెస్ చేసుకోవాలి, ఎలాంటి మామిడి ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చన్న అంశాలపై చర్చించడానికి ఈరోజు లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో గతంలో ఐటీ రంగంలో పనిచేసి ప్రస్తుతం సేంద్రియ విధానంలో మామిడి సాగు చేస్తున్న అభ్యుదయ రైతు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు హెచ్ఎంటీవీ స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకేదైనా సందేహాలుంటే స్క్రీన్పై కనిపించే నంబర్లకు రైతులు కాల్ చేయవచ్చు. నమస్తే ప్రవీణ్ గారు. నమస్తే అండి. ముందుగా ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనం అంటే మామిడికి సంబంధించి ప్రాసెసింగ్ చేసుకుంటే రైతు ఏ విధంగా ఆదాయం వస్తుందన్న అంశం గురించి మాట్లాడుకుందాం. అందులో భాగంగా అసలు ముందుగా దీనికి సంబంధించి రైతులు ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణాలు కిలించక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో వారి అనుభవాలను ఒకసారి తెలుసుకుందాం. ఇక చిన్న వీడియో చూద్దాం. 3 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినాం. మామూలుగా వాతావరణం సరిగా లేక ఖాతా కూడా సరిగా కాయలేదు. ఆ కాసిన ఖాతా కూడా నిన్న మన వర్షాలకు మొత్తం గాలులకు మొత్తం రాలిపోయి వనగాల వర్షాలు పడి ఖరాబ్ అవుతున్నాయి. కాయలే తక్కువ కాసినాయి. తక్కువ రేటుకి అమ్మి ఎప్పుడు అమ్మి 7 లక్షలకు అమ్మేటోళ్ళం, ఈసారి 5 లక్షలకి అమ్మినాము. పోయిన సంవత్సరం నుండి దిగుబడి తక్కువైపోయింది. దాన్ని అకాల వర్షాలు దానికి తగినంత వాతావరణం సహకరించక ఈసారి ఒక 25% కూడా కాలేదు. అవి కూడా ఈ టైంలో ½ కేజీ కిలో వరకు అయ్యేది. ఈసారి పిందెల జనవరిలోనే పెద్దగా అయ్యేవి. ఈసారి ఈ టైంలో కూడా పిందెల మాదిరి ఉన్నాయి. పంట మాత్రం లాస్ట్ ఇయర్ మీద చూసుకుంటే మాత్రం ఈసారి తక్కువ ఉంది. సరే ఎక్కడో ఒక ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి కొంతగా అక్కడ పంట మంచిగా పండవచ్చు. కానీ లాస్ట్ ఇయర్ మీద చూసుకుంటే మాత్రం దిగుబడి పంట తక్కువనే. కాకపోతే 1000 హెక్టార్లు పెరుగుతుంది ప్రతి సంవత్సరం. దానివల్ల కొద్దిగా మార్కెట్లో కాయలు కనపడుతుంది. అకాల వర్షాల వలన మ్యాంగో రాలిపోవడం జరుగుతుంది. ఈ వర్షాల వల్ల మ్యాంగో రాలిపోయినప్పుడు మనకు ప్రొడక్షన్ కూడా ఒకటేసారి మార్కెట్కి రావడం వల్ల కొంచెం ప్రైస్ కూడా డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కూడా వాళ్ళు ప్రొడ్యూస్ తీసుకొచ్చే ముందు మార్కెట్లో రేటు కూడా ఒకసారి వాళ్ళు అనలైజ్ చేసుకొని తీసుకొచ్చినట్లయితే వాళ్ళు కూడా రేటు రావడం మంచి రేటు. రైతు ప్రవీణ్ గారు చూసాం కదా వీడియో. అంటే రైతులు ఒకప్పటిలాగా లేదు పరిస్థితి. ఒకప్పుడు మామిడి సాగు చేయడానికి లీజుకు తీసుకొని మరి ఎకరాలు పెట్టిన లీజు తీసుకొని మరి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటే రైతులు ఎక్కడ నష్టపోతున్న భయం, ప్రతి సంవత్సరం వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. అసలు దీనికంతా కారణం ఏంటంటే ఇక్కడ ఇట్లాంటి పరిస్థితులు గతంలో కన్నా అంటే ఇప్పుడు పరిస్థితుల్లో గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ వల్ల కానీ ఎకరాలు చాలా ఎక్స్టెన్షన్ పెరిగిందండి. ఆ ఎక్స్టెన్షన్ పెరిగినప్పుడు హై డెన్సిటీ కూడా పెరిగిపోయింది. పాపులేషన్ అనేది చాలా పెరిగిపోయింది. ఈ రైతులు అవగాహన రాహిత్యం వల్ల కొంత క్రిమిసంహారక మందులు విపరీతంగా వాడడం వల్ల అవి పంట యొక్క దిగుబడి పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. వాతావరణం చాలా ఎక్కువగా మేజర్ ఫ్యాక్టర్గా దిగుబడి పైన ఎఫెక్ట్ చూపించినప్పటికీ మనం వాడే పెస్టిసైడ్స్ వల్ల కూడా చాలా వరకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎలా అంటే ఆప్షన్స్ ఆఫ్ ది ల్యాండ్ లార్డ్స్ మెయిన్ ఎక్కువ ఏం చేస్తారంటే వాళ్ళు పొలాలను లీజుకి ఇస్తున్నారు. పొలాలను లీజుకి ఇచ్చినప్పుడు వాళ్ళ ఆప్షన్స్ ఉండడం వల్ల ఎవరైతే లీజ్ తీసుకుంటారో వాళ్ళు ఎక్కువగా ఈల్డింగ్ తీసుకునే విధంగా వచ్చిన మందులను వాడుతున్నారు. హార్మోన్స్ ఎక్కువగా ఇంజెక్ట్ చేయడము, ఎక్కువగా స్ప్రేయింగ్ చేయడము, ఎక్కువగా లేకుంటే వాటర్తో పాటు హార్మోన్స్ ప్యాక్లిబ్యూటజోల్ అని దొరుకుతుంది, కల్తార్ అంటారు నానుక భాషలో. అలాంటి మందులను విపరీతంగా వాడుతున్నారు అన్నమాట. అది ఒకటేసారి విపరీతంగా ఒక 2 ఇయర్స్లో 10 ఇయర్స్లో రావాల్సిన దిగుబడిని 2 ఇయర్స్లోనే వచ్చేసి చెట్టు 2వ సంవత్సరం 3వ సంవత్సరం నుంచి సరైన పోషణ లేక తగ్గుతూ చనిపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే దుష్పరిమాణాలు చాలా పెరిగిపోతున్నాయి. దాని పంట దిగుబడి పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే 2 సంవత్సరాలు కాస్తుంది, 3వ సంవత్సరం నుంచి ఇంకా చెట్టు దిగుబడి అనేది లేకుండా చనిపోవడం జరుగుతుంది అన్నమాట. ఇది ఒక దుష్పరిమాణాలు. దీంతోపాటు వాతావరణ సమస్యలు ఏ విధంగా ఏర్పడుతున్నాయంటే వచ్చే పూత కాతగా మారడానికి ఉండే సమయం లోపల వర్షం పడడమో లేకుంటే వాతావరణం మేఘావృతమై ఉండడం వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయి పూత అనేది కాయగా మారకుండా అయిపోతుంది. కొంతవరకు తామర పురుగు, ఈ త్రిప్స్ అనేవి ఫ్లవర్ మొత్తం తినేయడం వలన ఆ ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్షన్ రేషియో కూడా చాలా పడిపోతుంది. దీని ప్రభావం వల్ల దిగుబడులు అనేవి చాలా తగ్గిపోతూ ఉన్నాయి. సో మీరు సేంద్రియంగా సాగు చేస్తూ ఉన్నారు మామిడికి సంబంధించి. అవునండి. సో ఆల్టర్నేట్ ఏంది రైతుకి, ఎట్లా మీరు మీ ఇచ్చే సజెషన్ ఏంటి? ప్రకృతి వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయంలో కొంత మొదటి 3 సంవత్సరాల దిగుబడి తగ్గినప్పటికీ 4-5 సంవత్సరాల నుంచి స్థిరంగా మనకు దిగుబడి అనేది వస్తూ ఉంటుంది.
గత 5 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నప్పటికీ నేను గత 4 సంవత్సరాలుగా వాతావరణంలో మార్పుల వల్ల మాకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే వచ్చిన ఫ్లవర్ను ఫ్రూట్గా కన్వర్షన్ చేసుకునే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కానీ సరాసరిని వచ్చే దిగుబడి కన్నా కొంచెం అబోనే మాకు ఈ సేంద్రియ వ్యవసాయంలో జరుగుతుంది అన్నమాట, వస్తూ ఉంటుంది. సగటున మనకు 2 టన్నుల వరకు మామిడిని మనము దిగుబడి తీసుకోగలుగుతున్నాం ఈ ప్రకృతి వ్యవసాయంలో. ఎందుకంటే మేజర్గా మేము ఎలాంటి హార్మోన్స్ ఇందుట్లో వాడము, ఎలాంటి రెసిడ్యువల్స్ ఉండే కెమికల్స్ ఫెర్టిలైజర్స్ ఎలాంటివి వాడకుండా సహజంగా మామిడికి ఎలాంటి పోషకాలు అవసరమో, ఎలాంటి న్యూట్రిషన్స్ అవసరమో వాటిని మామిడి పండుతోనే కొన్ని విధాలుగా ఎంజైమ్స్ వాడతాము. అలాగే ఆవు పేడ, మూత్రం వీటితో సంబంధించిన జీవామృతాలు, కషాయాలు వాడుతూ ఉంటాం. కాబట్టి చెట్టుకు రెసిస్టెన్స్ పవర్ని ఇంప్రూవ్ చేసే విధంగా మనం సహజ సిద్ధంగా వాడుతాం. రైట్. ఇప్పుడు ఏదైతే మామిడి పండ్లకు సంబంధించి రాలిపోతూ ఉన్నాయి, ఈదురుగాలు కానీ వర్షాలు కానీ, ఆ రాలిపోయిన మామిడి పండ్లతోటి ఎట్లాంటి ఉత్పత్తులను మనం తయారు చేసుకోవచ్చు? ఎందుకంటే లాస్ కాకుండా వాటిని మనం ఏ విధంగా చేసుకోవచ్చు? మామిడి ఒక పండును అమ్మడానికి మెచ్యూరిటీ అనేది మెయిన్ గైడ్లైన్స్ అండి. మెచ్యూరిటీ రాని కాయను తెంపి మనం ఫ్రూట్గా చేసినా మార్కెట్లో దాని విలువ ఉండదు, టేస్ట్ ఉండదు. సో ఆ టేస్ట్ ఒకసారి లేని పండును మనం మార్కెట్లో కస్టమర్స్కి ఇచ్చినా కానీ ఎవరికైనా ఇచ్చినా మనకు నెక్స్ట్ మార్కెటింగ్ అనేది దొరకదు. సో ఈ గాలివానలకు మొదటగా పడిపోయేది ఎలాంటి మెచ్యూరిటీ లేకున్న కాయలు చాలా పడిపోతూ ఉంటాయి. వాటిని మనం మార్కెట్లో పండుగ అమ్మలేము. వాటిని బై ప్రొడక్ట్స్ చేయడానికి అవకాశం చాలా ఉంటుంది. ఒరుగులు చేస్తారు. ఒరుగులు అంటే ఫ్లేక్స్ అంటారు, మ్యాంగో ఫ్లేక్స్ అంటారు, ఒరుగులు చేస్తారు. తర్వాత ఫ్లేక్స్ను పొడిగా చేసి మ్యాంగో ఫ్లేక్స్ పౌడర్ వాడతారు, అంటే మనం ఆమ్చూర్ పౌడర్ అంటారు. వీటి వినియోగం ఎక్కడ ఉంటుందంటే ఫ్లేక్స్ని వచ్చేసి మనకు చింతపండుగా రిప్లేస్గా ఫ్లేక్స్ని వాడుకోవచ్చు మనం రోజువారీ వంటల్లో చేసే దాంట్లో. ఆ పౌడర్ని వచ్చేసి మనం ఆమ్చూర్ పౌడర్ను పానీపూరి దాంట్లో వాడుకోవచ్చు. లేదంటే కారం పొళ్ళు చేసినప్పుడు ఆ పొలుపుదనం రావడానికి ఈ ఆమ్చూర్ పౌడర్ను మనం కారం పొల్లో వేసుకోవచ్చు అనమాట. యూజువల్గా మనము రోటి పచ్చళ్ళు అవి చేసినప్పుడు చింతపండు వాడతాము. పొడి చేసినప్పుడు మాత్రం ఆ చింతపండు పౌడర్ను వాడే క్రమంలో ఇలాంటి పౌడర్స్ను కూడా వాడుతూ ఉన్నారు. కొన్ని ఇండస్ట్రీస్ ఈ విధంగా అడుగుతూ వస్తున్నాయి, ఆమ్చూర్ పౌడర్ని కూడా తీసుకొస్తాయి. సో ఈ రాలిపోయిన కాయలను ఈ విధంగా చేయడం అనేది వాల్యూ అడిషన్ అవుతుంది. రాలిపోయినప్పుడు మార్కెట్లో తీసుకెళ్తే సడన్గా 10 నుంచి 15 రూపాయల వరకు మాత్రమే మనకు రైతుకు దక్కే ధర వస్తుంది. 10 నుంచి 15 రూపాయలు అంటే ఒక ట్రే 20 కేజీల ట్రే తీసుకెళ్తే అతనికి దాదాపు 200 రూపాయలు 300 రూపాయలు. కానీ తెంపడానికి అయ్యే ఖర్చు 200 రూపాయలు ఈక్వల్గా అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ అధికంగా రైతు మీద భారం పడుతుంది, వెయిట్ లాస్ అధికంగా భారం పడుతుంది. సో దీనికన్నా వాల్యూ అడిషన్ చేసేదానిలో రైతును అవగాహన పరిస్తే అది సాధ్యమవుతుంది ఎకనామికల్. మీరు చెప్పినట్టు అంటే ఎలాంటి మ్యాంగోకి సంబంధించిన వాల్యూ యాడ్ చేసి ఎట్లాంటి ఉత్పత్తులు మనం తయారు చేసుకునే అవకాశం ఉంది? రా మ్యాంగోలు వచ్చేసి మ్యాంగో ఫ్లేక్స్, మ్యాంగో ఆమ్చూర్ పౌడర్ చేసుకోవచ్చు అండి. అలాగే మ్యాంగో ఫ్రూట్గా రాలిపోయినా కూడా ఫ్రూట్ని కూడా మనము డ్రై చేసి స్లైసెస్ మాదిరిగా సోలార్ డిహైడ్రేషన్లో కానీ లేకుంటే డైరెక్ట్ సన్లైట్, రైతుకు అవైలబిలిటీగా డైరెక్ట్ సన్లైట్ ఉంటుంది కాబట్టి ఒకవేళ టెక్నాలజీ ప్రొవిడెన్స్ లేకపోయినా డైరెక్ట్ సన్లైట్లో కూడా 2 to 3 days మనకు దాన్ని ఎండబెట్టడం ద్వారా మనకు ఫ్లేక్స్ ఏర్పడతాయి. ఆ ఫ్లేక్స్ను డైరెక్ట్గా మనము తినడానికి ఉపయోగపడతాయి. వాటిని పూర్తిగా ఎండిన తర్వాత పౌడర్ చేస్తే షుగర్కి రీప్లేస్మెంట్గా స్వీట్స్లో వాటిని వాడుతూ ఉన్నారు. సో పౌడర్ను ఆ విధంగా వాడుతున్నారు. సో దాంతోపాటు మ్యాంగోను పల్ప్ చేసిన తర్వాత పల్పును స్టోరేజ్ చేసి పెట్టుకొని ఆ స్టోరేజ్ ద్వారా ఆ మ్యాంగో తాండ్రా తయారు చేస్తున్నారు. ఇక్కడ మనము అంటే మా రైతు స్థాయిలో ఈ విధంగా తాండ్రా షీట్స్ చేయించగలుగుతాము. ఇవి వచ్చేసి మనకు ఫ్రూట్ను పల్ప్ చేస్తాము. పల్ప్ తర్వాత మనకు దీని ప్రిజర్వేటివ్స్ ఎంతవరకు అవసరం అవుతుందో ఆ ప్రిజర్వేటివ్స్లో సప్లిమెంట్గా షుగర్ కానీ, బెల్లం కానీ, హనీ కానీ వాడుకోవచ్చు. వీటిని కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ ప్రకారం మనం చేయిస్తూ ఉంటాం అనమాట. సో ఇవి తాండ్రాస్. వీటిని చిన్న ప్రొడక్ట్స్ మనం ఈ విధంగా 25 grams, 50 grams, 100 grams రూపంలో చేసుకోవచ్చు. లేదు అంటే ఈ విధంగా ఫ్రూట్ రోల్స్ ఉంటాయండి, ఫ్రూట్ రోల్స్ అంటారు. ఈ రోల్స్ కూడా మనము గిఫ్ట్ ప్యాక్స్లో కానీ ఇలాంటి వాటిలో వాల్యూ అడిషన్ దీంట్లో చేసుకోవచ్చు పండు ద్వారా. మీరు చెప్పినట్టు బాగానే ఉంది, కానీ ఇది ఎంతకాలం నిల్వ ఉండే అవకాశం? ఇది మ్యాంగో అంటే ఉపోత్పత్తుల్లో దాదాపు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు దాదాపు నిల్వ ఉంటాయండి. ఇవన్నీ సోలార్ డిహైడ్రేట్, ఎలాంటి హ్యూమిడిటీ ఉండదు, ఇంట్లో తేమ ఉండదు కాబట్టి డిహైడ్రేట్ అవుతాయి కాబట్టి 2 to 3 years నిల్వ ఉండుకోగలుగుతాయండి. కానీ వీటిని తయారు చేసుకోవడానికంటే స్పెషల్గా మళ్ళీ యంత్రాలు కావాలా, లేకపోతే రైతు వారిగా చేసుకునే అవకాశం ఉందా? రైతు వారిగా చేసుకోవచ్చు. అంటే ఎలాంటి యంత్రాలు అవసరం లేదు. రోజు మన ఇంట్లో వాడే కిచెన్ సామాగ్రి మాత్రం ఉపయోగపడతాయి. బయట ఎండబెట్టుకోవడానికి పలుతని కవర్స్ ఉంటే సరిపోతుంది. వాటి ద్వారా ఎండబెట్టేసుకొని తీసుకొని మనము క్లీన్గా ఎలాంటి డస్ట్ అలాంటివి లేకుండా బాక్స్ ప్యాకింగ్లో నీట్గా చేసుకోవచ్చు.
కొద్దిగా కార్పొరేట్ స్టైల్లో కూడా ఇచ్చుకోవచ్చు, లేదంటే ఈ విధంగా ప్యాకేజ్ చేసుకున్నా కూడా మనకు మార్కెటింగ్ వాల్యూ అడిషన్ చేసుకోగలుగుతాము. ఇది మనకు 5 kgs ఆఫ్ రా మ్యాంగో తీసుకుంటే మనకు 1 kg ఆఫ్ ఫైనల్ ప్రొడక్ట్ వస్తుంది. 5:1 రేషియోలో వస్తుంది. సపోజ్ మార్కెట్లో మనం 5 kgs మ్యాంగోస్ అనుకుంటే మార్కెట్లో ఇచ్చివ్వగలిగితే ఆ రోజు మనకు 15 రూపీస్ మ్యాక్సిమం 20 రూపీస్ వేసుకున్న 100 రూపీస్ మాత్రమే మనకు మార్కెట్లో వాల్యూ వస్తుంది. కానీ ఈ విధంగా ప్రొడక్ట్ చేయడం వల్ల బయట కంపేర్ చేసిన మార్కెట్తో పోలిస్తే మనకి ఇది 100 grams వచ్చేసి 50 రూపీస్ వరకు అమ్ముకోగలుగుతాం. అంటే కేజీ 500 రూపీస్ పడుతుంది మనకు. 500 రూపీస్ అంటే 5 kgs ఆఫ్ మ్యాంగోస్తో సమానం. అంటే కేజీ మనకు మ్యాంగోస్ ధర 100 రూపీస్ పడినట్టు. సో 20 రూపీస్ నుంచి 5 times మనము 100 రూపీస్ వరకు మ్యాంగోను వాల్యూ అడిషన్ చేయగలిగాము అనమాట దీంతో. ఓకే, మీరు ఇంతవరకు ఓకే రాలిపోయిన మామిడి పళ్ళను లేకపోతే పండిన మామిడి పళ్ళను సరైన ధర లేనప్పుడు ఈ విధంగా రైతు చేసుకోవచ్చు. చేసుకున్న క్రమంలో వాటిని మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటారు? మార్కెటింగ్ చేసే క్రమంలో కూడా ఇప్పుడు ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్కు వాటి యొక్క బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫార్మర్స్ నుంచే వెళ్ళాల్సింది. సో ఇలాంటి తరుణంలో ఇలాంటి పౌడర్స్ వీటన్నిటిని ఇక్కడ వాల్యూ అడిషన్ ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ నుంచి ప్రొక్యూర్మెంట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడి రైతులను సమూహంగా ఏర్పరిచి వారితో ఈ వాల్యూ అడిషన్ చేయించడం ద్వారా వాళ్ళకి మార్కెటింగ్ అవకాశం కల్పించవచ్చు. అసలు రైతుకు అన్ని విధాలుగా టెక్నికల్ సపోర్టు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ లభిస్తుంది. అంటే రైతు ఏ పంట వేయాలి, ఏ పంటకు ఏ విత్తనం వాడాలి, వీటన్నిటికీ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ కానీ బ్యాక్ సపోర్ట్ కానీ గవర్నమెంట్ సెక్షన్ నుంచి కానీ సబ్సిడీ రూపంలో వస్తుంది. కానీ పండించిన పంటకు మార్కెటింగ్ చేసుకునే విషయంలో ఎలాంటి సపోర్ట్ రైతుకు ఉండటం లేదు. అలాంటి సపోర్ట్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కొంతగా FPOs అని సంస్థలను ఏర్పాటు చేశారు. సో FPOs ఏంది ప్రధాన ఉద్దేశం, రైతు పండించిన యొక్క పంటలను తమ యొక్క ధరకు తాము నిర్ణయించుకొని వాటిని వాళ్ళే ట్రేడింగ్ చేసుకొని బిజినెస్ రూపంలో చేసుకోవచ్చు, లేదంటే దాన్ని వాల్యూ అడిషన్ రూపంలో బై ప్రోడక్ట్ చేసుకొని వాటిని మార్కెట్కు తీసుకెళ్ళి వాటిని అమ్ముకోవచ్చు అనమాట. సో వీటికి సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ లైసెన్సులు ఇవన్నీ FPO ద్వారా మనకు రైతుకు సంక్రమిస్తాయి. కాబట్టి ఇది ఒక ఆపర్చునిటీ రైతుకు ఉంది అనమాట, చేసుకోవచ్చు. దీంట్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ చాక్లెట్స్ కానీ వీళ్ళందరూ FPOస్తో అనుసంధానం చేయగలిగేలా గవర్నమెంట్ కోఆపరేట్ చేయాలి. సో అప్పుడు మనకు ఈజీగా మనం మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న కాల్ వచ్చింది దీనికి సంబంధించి. సాంబయ్య గారు భూపాలపల్లి నుంచి. సాంబయ్య గారు చెప్పండి మీ సమస్య. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు ఇల్లు పట్టుకొని ఒక 8 గుంటలలో 18 చెట్లు పెట్టినా సార్. సార్ అది వాస్తవానికి ప్రతి ఇయర్ మంచిగా కాపు వచ్చేది. ఈ సంవత్సరం తక్కువ వచ్చినా కూడా అది సో అది ఇప్పుడు దాదాపుగా 2 వేస్తే కేజీ వచ్చే పొజిషన్లు ఉన్నాయి. అవి రాలుతాయి సార్ మొత్తం సొనగారి. అదే పనులు రాలుతా ఉన్నాయి, వాటికి సంబంధించి ఏ విధంగా ప్రోడక్ట్స్ తయారు చేసుకోవాలని మీ క్వశ్చన్, అంతేనా? అదే కాయల రూపంలో రాలితేనో కాయలను మనం ఆమ్చూర్ పౌడర్ను ఆమ్చూర్ కానీ చేసుకోవచ్చు అండి. ఒకవేళ పండుగ రాలిపోయి ఉంటేనో పండును ఫ్లేక్స్ చేసుకొని ఆ ఫ్లేక్స్ను పౌడర్ చేసుకొని కూడా మనము మార్కెట్లోకి ఇచ్చుకోగలుగుతాం. అంటే కొన్ని రకాల కంట్రీస్కు ఈ ఫ్రూట్స్ను డైరెక్ట్గా మనం మార్కెట్ చేసుకోలేము. అది కొంత లైసెన్సింగ్ విధానం ఉంటుంది. అంటే కొంచెం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ తీసుకొని దాని ద్వారా మనం ఎక్స్పోర్ట్ చేయగలిగాం. రైతు స్థాయిలో కన్జ్యూమర్కి ఒకవేళ కరస్పాండెన్స్ ఒకవేళ లింక్ చేస్తుంటే రైతుతోనే డైరెక్ట్ ప్రొడక్ట్స్ కొనేవాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సీడ్ను తీసేసిన తర్వాత ఫ్లేక్స్ రూపంలో మామిడి పండును ఎండబెట్టుకొని వాటిని తీసుకెళ్ళి వారి యొక్క విదేశాల్లో ఉన్న వాళ్ళ బంధువులకు వారికి పంచుతూ ఉన్నమాట. అవి తీసుకెళ్ళొచ్చు మన ద్వారా. అంటే ప్యాసింజర్ వెళుతూ ఈ ఫ్లేక్స్ను వీటిని తీసుకెళ్ళొచ్చు, కానీ మామిడి టెంకను మామిడి పండును మాత్రం డైరెక్ట్గా తీసుకువెళ్ళలేడు అనమాట. ఇప్పుడు అంటే మామూలుగా అపేడ ద్వారా వీటి ద్వారా మామూలుగా మామిడి పళ్ళను మన విదేశాలకు పంపించినట్టు వీటిని పంపించలేమా సార్? వీటిని కూడా పంపించవచ్చు అండి. మ్యాంగో బై ప్రొడక్ట్స్ని ఈజీగా పంపించవచ్చు. మ్యాంగో ప్రొడక్ట్స్ పంపించవచ్చు. మ్యాంగో బై ప్రొడక్ట్స్ అపేట ద్వారా కానీ లేకుంటే ఎక్స్పోర్ట్ చేయించినప్పుడు ఏ ప్రాసెస్ అంటే కొన్ని సర్టెన్ కంట్రీస్కు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ఫాలో అవుతూ మనము ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. ఆ గైడ్లైన్స్ ఫాలో అవడం ఎందుకంటే ఇక్కడ ఉన్న బ్యాక్టీరియాస్ అక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులకు కొన్ని సంబంధించిన బ్యాక్టీరియాని అన్ని ఇక్కడ చంపేసి దాన్ని వాళ్ళు ఫైనల్ ప్రొడక్ట్ తీసుకెళ్ళడానికి కొన్ని గైడ్లైన్స్ పెట్టారు. హాట్ వాటర్ ట్రీట్మెంట్ కానీ, వేపర్ హీట్ ట్రీట్మెంట్ కానీ, గామా రేడియేషన్ కానీ ఇలాంటి ఫెసిలిటేషన్ సెంటర్లకు వెళ్ళి అక్కడ చేసి దాని ద్వారా ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం. అది ఇండస్ట్రీ స్థాయిలో జరుగుతుంది. ఫార్మర్ స్థాయిలో, కన్జ్యూమర్ స్థాయిలో అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటే బై ప్రోడక్ట్స్ ఇంటి దగ్గరనే చేసుకొని వాటిని కూడా తీసుకెళ్ళచ్చు. మనకు ఇండస్ట్రీ స్థాయిలో చేయొచ్చు సార్ మామూలుగా ఒక రైతు చేసుకునే అవకాశం ఉందండి. మ్యాంగో కంపెనీస్కు తర్వాత బై ప్రోడక్ట్స్కు చేయడానికి కూడా వెసులుబాటు ఇందులో FPO ద్వారా మన వెసులుబాటు ఉంది అన్నమాట, చేసుకోవచ్చు. ఇంకా అంటే మనం విదేశాలకు పంపించాలన్నా లేదా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రోడక్ట్ ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్రాక్ట్ ఉంటేనే ఫార్మర్స్ వినియోగదారులు కొనే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
హౌ ఇట్ అపియరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అంటే వాల్యూ ఆఫ్ ది ప్రోడక్ట్ అనేది అపియరెన్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ రెండింటిపైన వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో క్వాలిటీ మనం సేమ్ మెయింటైన్ చేసినప్పటికీ మనం చేసే ప్యాకింగ్లో డిఫరెన్స్ వల్ల కూడా మనకు కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ వేరీ అవుతూ ఉంటుంది. అది మనము కస్టమర్ యొక్క లెవెల్ బట్టి మనం ప్యాకింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది. సో సపోజ్ ఇక్కడే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి, మేము ఇక్కడ ఆమ్చూర్ మ్యాంగో ఫ్లేక్స్ చేసాము, ఇక్కడనేమో స్టాండింగ్ పౌచ్ అంటారు దీన్ని, స్టాండ్ పౌచ్లో చేయగలిగాము, ఇది చేయగలిగాము. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఎంత వస్తుందంటే సేమ్ క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది, సేమ్ వెయిట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఒక 10 రూపీస్ బాక్స్ కాస్ట్ మనం ఇందులో ఇంక్లూడ్ చేయాల్సి వస్తుంది. ఇది హ్యాండ్లింగ్ కస్టమర్ డైరెక్ట్ తీసుకెళ్ళి తన దగ్గర పెట్టుకోవచ్చు. ఇదేమో మళ్ళీ చింపి ఒక వేరే కంటైనర్లోకి మళ్ళీ షిఫ్ట్ చేసుకొని వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దీన్ని అవాయిడ్ చేసుకునే క్రమంలో మనము దీన్ని తీసుకునే క్రమంలో కూడా కొంచెం కాస్ట్ కటింగ్స్ చూస్తూ ఉంటారు. కానీ ఇది ఎక్కువగా మనకు డ్యామేజ్ అవ్వకుండా ఎక్కువ రోజులు మనకు ప్రొడక్ట్ ఎండ్ ప్రొడక్ట్ కంటైనర్లో ఉండగలుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో వీటికి సంబంధించి ఉదాహరణకి సేంద్రియంగా పండించిన పంటకి మామూలుగా కెమికల్లో పండించిన మామిడి సాగుకు సంబంధించి ఎట్లా డిఫరెన్స్ ఉంటుందా టేస్ట్లో ఏమన్నా తేడా అనిపిస్తుంది? తప్పనిసరిగా టేస్ట్ డిఫరెన్స్. న్యాచురల్ టేస్ట్ అనేది న్యాచురల్ ఫార్మింగ్లో కానీ సేంద్రియ వ్యవసాయంలో కానీ వచ్చినప్పుడు డెఫినెట్గా వస్తుంది. పండు యొక్క సాఫ్ట్నెస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది, కలర్ కూడా డిఫరెన్స్గా ఉంటుంది. కలర్ మన అంబియన్స్ అప్పుడు చూడగానే కలర్లో డిఫరెన్స్ కనిపిస్తుంది అన్నమాట. ఆ స్మెల్ అనేది కెమికల్ ఫార్మింగ్లో చాలా తక్కువగా వస్తుందండి. ఎంత ఫుల్ మెచ్యూరిటీ రైపన్ అయిపోయి ఓవర్ రైపన్ అయిపోయిన స్టేజ్లో మాత్రమే ఆ పండు యొక్క ఫ్లేవర్ మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఈ న్యాచురల్ ఫార్మింగ్లో పండు ఎప్పుడైతే రైపనింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడే దాని యొక్క ఫ్లేవర్ మనము ఫీల్ అవ్వగలుగుతాం. సో దాని సాఫ్ట్నెస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆ సాఫ్ట్నెస్ అనేది టిల్ ద మెచ్యూరిటీ అంటే రైపనింగ్ ఓవర్ రైపన్ అయిపోయే వరకు కూడా అదే కంటిన్యూ అవుతుంటుంది. షెల్ఫ్ లైఫ్ పెరుగుతూ ఉంటుంది, షెల్ఫ్ లైఫ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. ఒకవేళ రైతు తాను పండించిన పంటకు సంబంధించి అయిపోయిన తర్వాత ఈ విధంగా ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని విదేశాలకు పంపించే క్రమంలో ఎలాంటి గైడ్ లైన్స్ ఉంటాయి? అపెడా నుంచి సర్టన్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. మన యొక్క ప్రోడక్ట్కు అక్కడ ఎండ్ కస్టమర్ ఎవరున్నారు, రిసీవర్ ఎవరున్నారు అనేది ఎక్స్పోర్టర్ మనం ఇక్కడ నుంచి చేస్తాము, ఇంపోర్టర్ ఎవరున్నారని చెప్పేసి మనం డిసైడ్ చేసుకొని వారి ద్వారా మనము ఈ సర్టన్ గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో గైడ్లైన్స్ ఫాలో అవుతూ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. దానికి ట్రేడింగ్ లైసెన్స్ ఒకటి తీసుకోవాలి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లైసెన్స్ తీసుకోవాలి. అక్కడ ఉన్న సూపర్ మార్కెట్స్ కానీ అక్కడ ఉన్న కంపెనీస్ ఫుడ్ ప్రాసెస్ జోన్స్ కానీ వాటితో టైఅప్ అయితే మన ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం పెద్ద సమస్య కాదండి. సో డైరెక్ట్ రైతులు ఇప్పుడు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీగా ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడ వారితో టైఅప్ అవుతున్నారు. టైఅప్ అయ్యి ఎంత క్వాంటిటీ అనేది చేయగలుగుతున్నారు. ఇప్పుడు సపోజ్ మహబూబ్నగర్ డిస్టిక్లో నవాపేట అని ఉంటుందండి. నవాపేటల దగ్గర కొన్ని విలేజెస్లో కాటేజెస్ ఇండస్ట్రీస్ అని అంటారు. చిన్న హౌస్ అంటే ఇళ్ళల్లోనే ఇండస్ట్రీ మాదిరిగా ఎస్టాబ్లిష్ చేసుకొని ఈ విధంగా వాల్యూ అడిషన్ చేస్తున్నారు, అంటే ఆమ్చూర్ చేస్తున్నారు అనమాట. వారి దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ 38,000 నుంచి 40,000 మనకు పర్ టన్ తీసుకెళ్తున్నారు. టన్ను ఆమ్చూర్ అంటే ఫ్లేక్స్, మ్యాంగో ఫ్లేక్స్, ఎండబెట్టిన ఫ్లేక్స్ని తీసుకెళ్తున్నారు. సపోజ్ ఆంధ్రాకు వెళ్తేనేమో తాండ్రా ఎక్కువగా టన్స్ రూపంలో బయటికి వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా అంటే ఈ కుటీర పరిశ్రమల్లో చాలా రూపంలో మ్యాంగో ప్రొడక్ట్స్ బై ప్రొడక్ట్స్ చేసి అమ్ముతున్నారు ప్రజెంట్గా. మీరు చెప్పినట్టు ఈ పరిశ్రమగా ఏర్పాటు చేసుకోవాల్సి వస్తే చాలామందికి ఉపాధి మార్గంగా ఉండే అవకాశం ఉంది. సో ఆ పరిశ్రమ ఏర్పాటు చేసుకోవడానికి గవర్నమెంట్ ఏదైనా సబ్సిడీలు ఇవ్వడం కానీ లేకపోతే ఎట్లా ఏర్పాటు చేసుకోవచ్చు? సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అని కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన స్కీమ్స్ కానీ లేకుంటే ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ అని చెప్పేసి ప్రతి జిల్లాకు ఒక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి వాల్యూ అడిషన్ చేసుకునే ప్రొడక్ట్స్ కానీ ఫుడ్ ప్రాసెస్ సంబంధించి ప్రాసెసింగ్ చేసే ఫుడ్కి సంబంధించి ఏదైనా సరే ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఫర్ముగా ఒక ఇండివిజువల్ బాడీకి ఒక పర్సన్గా వచ్చి దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. లేదా కొంతమంది గ్రూప్గా ఫామ్ అయిపోయి సపోజ్ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ ఎఫ్ఈఓస్ కానీ వీళ్ళు కూడా దానికి అప్లై చేసుకొని దాని ద్వారా సబ్సిడీస్ తీసుకొని ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ కింద ఇప్పుడు మాది అద్వైత మ్యాంగో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ అని చెప్పేసి ఒక ఎఫ్ఈఓ స్టార్ట్ చేశాం. అది 384 మెంబర్స్తో మేము ఎఫ్ఈఓ స్టార్ట్ చేసుకున్నాము. మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 60 lakhs వర్త్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మాకు శాంక్షనింగ్ అయింది. ఇట్స్ 100% సబ్సిడైజ్డ్ ప్రాజెక్ట్ అండి. సబ్సిడీలకు సంబంధించి ఏ విధంగా ఉంటాయి, అంటే గవర్నమెంట్ ఏ విధంగా ఇస్తుంది, ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి ఇవన్నీ? డైరెక్ట్ మనకు డిపార్ట్మెంట్స్ ఆఫ్ హార్టికల్చర్, అగ్రికల్చర్, అది మనకు మ్యాంగో వేరేజ్ మ్యాంగో చూసుకుంటేనో మనం హార్టికల్చర్ క్రాప్ కిందకి వస్తాం. సో మనకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా పంటకు సంబంధించిన మొక్కలు పెంచడానికి కానీ మొక్కలకు వాటరింగ్ ఇచ్చే ఇరిగేషన్ సంబంధించిన వాటిలో కానీ సబ్సిడైజ్డ్ మనకు ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు.
ఇరిగేషన్ సంబంధించి. ఎండ్ ప్రొడక్ట్స్ తీసుకొచ్చిన తర్వాత దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు మనకు ఎఫ్ఈఓస్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఎస్పెషల్లీ తెలంగాణలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 74 ఎఫ్ఈఓస్ మనకు ఎస్టాబ్లిష్ చేయించారనమాట. సో వీరు మ్యాంగో ప్రొడక్ట్స్ను ఎక్స్పోర్ట్ చేయించడానికి కానీ లేకుంటే మ్యాంగోను డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయించడానికి కానీ ఎస్టాబ్లిష్ చేయించారనమాట. సో ఇప్పుడు మాకు కొల్లాపూర్ ఏరియా ఉంది. కొల్లాపూర్ ఏరియాలో మ్యాంగో ప్రొడక్షన్ చాలా హెవీగా ఉంటుంది, 35,000 ఎకర్స్లో ఉంటుంది ఆల్మోస్ట్. సో వీటిని మనకు ఢిల్లీకి ఎక్స్పోర్ట్ చేయించడానికి, బాంబేకి ఎక్స్పోర్ట్ చేయించడానికి ఈ ఎఫ్ఈఓస్ ద్వారా సబ్సిడైజ్డ్ ప్యాటర్న్ ద్వారా మనకు ఎక్స్పోర్ట్ చేయించగలుగుతుంది. సో దీనికి డిపార్ట్మెంట్స్ ఎఫ్ఈఓ ఫార్మేషన్కి అయ్యే ఖర్చును, ఎఫ్ఈఓకు జరిగే కాంప్లియన్సెస్కి అయ్యే ఖర్చును కూడా డిపార్ట్మెంట్ ద్వారా సబ్సిడీ రూపంలో మనకు వస్తుంది. ఇప్పుడు మామిడి పండ్లలో చాలా రకాలు ఉన్నాయి మనకి. ఆ మామిడి పండ్లలో అన్ని రకాల్లో ఏ రకాలను ఎంపిక చేసుకుంటే ఇట్లాంటి ప్రోడక్ట్స్ కరెక్ట్ సూటబుల్ అవుతుంది? దీంట్లో అంటే మామిడిలో టెంక అండ్ పల్ప్ రెండు ఇంపార్టెంట్ అండి. మన ఫ్రూట్ టు పల్ప్ రేషియో అనేది ఏది ఎక్కువగా ఉంటుందో దాన్ని మనము వాల్యుయేషన్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. యూజువల్గా మనకు తోతాపురి అంటారు, కోత మామిడికాయ అని అంటారు. కోత మామిడికాయని యూజువల్గా తాండ్రా చేసుకోవడానికి కానీ ఇలాంటి వాల్యుయేషన్ చేయడానికి కానీ ఎక్కువగా యూజ్ చేస్తారు. ఎందుకంటే వాటిలో పల్ప్ ఎక్కువగా ఉంటుంది, టెంక తక్కువగా ఉంటుంది, తోలు మందం కూడా తక్కువగా ఉంటుంది. అక్కడ వేస్టేజ్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది చాలా తక్కువగా వస్తుంది. సో మనకు ఎండ్ ప్రోడక్ట్ చేయడానికి కూడా ఒక చెట్టుకు కాసే కాయలు వేరే బంగినపల్లి మిగతా రకాలతో పోలిస్తే తోతాపురి ఎక్కువ కాయలు కాస్తుంది అన్నమాట చెట్టుకు. సో ఈల్డింగ్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి అన్ని రకాల కంపెనీస్ పెప్సీ కానీ ఇలాంటి తయారు చేసే ఫ్రూట్ జ్యూసెస్ అన్నిటిలో పల్ప్ అనేది తోతాపురి నుంచి ఎక్కువగా వాడతారు. సో ఇది ఫ్రూట్ టు పల్ప్ రేషియో చాలా ఎక్కువగా వస్తుంది. కాబట్టి తోతాపురి లాంటివి ఎక్కువ వెరైటీస్ ఈ ఫ్రూట్ ప్రొడక్ట్స్ వాల్యుయేషన్ ప్రొడక్ట్స్ చేయడానికి వాడతారు. టేబుల్ వెరైటీస్ బంగినపల్లి మనకు టేబుల్ వెరైటీస్ అంటామండి, జస్ట్ నార్మల్ కన్జ్యూమర్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. దాంట్లో కూడా చేసుకోవచ్చు. వాస్తవానికి అలాంటి బంగినపల్లి, హిమాయత్, కేసరి వీటి ద్వారా చేస్తేనే క్వాలిటీ ఎక్కువగా వస్తుంది. అంటే సప్లిమెంట్స్ ఎక్కువగా వాడవలసిన అవసరం ఉండదు. కాకినాడ నుంచి ఆర్పి గారు చెప్పండి, మీ సందేహం అంటే చెప్పండి. ఇప్పుడు నాకు ఆమ్చూర్ పౌడర్ తయారు చేసుకోవాలంటే రిక్వైర్మెంట్ ఏంటి సార్? మిషనరీ అది ఎలా? యా అండి, ఆమ్చూర్ పౌడర్ చేసుకోవడానికి ఫస్ట్ మనకు మామిడికాయలను కట్ చేసుకొని వాటిని ఫ్లేక్స్ రూపంలో, అంటే ఒక ఫింగర్ చిప్స్ అంటారు అంటే ఫింగర్ చిప్స్ రూపంలో మనము ఎండబెట్టుకోవచ్చు. వాటిని డైరెక్ట్గా సన్లైట్లో ఎండబెట్టుకోవచ్చు, లేదా సోలార్ టన్నెల్స్ లేదా సోలార్ డ్రైయర్స్ అని దొరుకుతాయండి. అవి మనకు తెచ్చుకోవడము, లేదంటే కస్టమైజేషన్లో మన ఫ్యాబ్రికేటెడ్ ఎవరైనా దొరికితే వారి దగ్గర మన ఇంటి దగ్గరే చేయించుకోవచ్చు. వాటికి ఫ్యాబ్రికేషన్ మీ చిన్న ఎక్విప్మెంట్లో ఒకటి చేసుకోవచ్చు. అది 10,000, 5,000 నుంచి 10,000 వరకు మాత్రమే ఖర్చు అవుతుంది. లేదనుకోండి ఒక పల్చాటి షీట్లో పెట్టేసి షీట్లు డైరెక్ట్ సన్లైట్తో కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. కానీ కొన్ని రకాల క్వాలిటీస్ అనేవి అందులో డైరెక్ట్ సన్లైట్ వల్ల కొన్ని రకాల క్వాలిటీస్, కొన్ని రకాల న్యూట్రిషన్స్ పోతాయి. కాబట్టి సోలార్ డిహైడ్రేషన్స్ కానీ సోలార్ టన్నెల్స్ కానీ ఎక్కువగా వాడతారు. ఇవి 10,000 నుంచి 15,000 వరకు మనకు ఖర్చు అవుతుంది తయారు చేసుకోవడానికి. తర్వాత వచ్చేసి పౌడర్ను ఫ్లేక్స్ ఎండబెట్టిన తర్వాత పౌడర్ని చేసుకోవడానికి నార్మల్ గ్రైండర్లో కూడా మనం చేసుకోవచ్చు అండి. వీటిని కొంచెం గ్రెయిన్స్ రూపంలో వచ్చిన దాన్ని జల్లెడ పట్టుకొని పౌడర్ను తీసుకొని గ్రెయిన్స్ని మళ్ళీ గ్రైండ్ చేసుకొని కూడా మనం చేసుకోవచ్చు. మొత్తం మీద 15,000 వరకు పడుతుంటే ఒక చిన్న హోమ్ సైజు ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకున్నట్టేనండి. మీరు ఒక ఐటీ ఎంప్లాయీ, అక్కడ నుంచి మళ్ళీ సాగు సైడ్ వచ్చి ఇదంతా చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అసలు మామిడి పండ్ల సంబంధించి సేంద్రియంగా పండించడం, మార్కెట్ చేసుకోవడం గురించి ఒకసారి మీ అనుభవం చెప్తారు. గతం అంటే 2014 నుంచి ఇది ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టానండి. మొదలుపెట్టినప్పటి నుంచి నేను మొదటగా మార్కెటింగ్ అంశాలపైన ఎక్కువగా కేంద్రీకరిస్తూ వచ్చాను. సో ఎప్పుడైతే నాకు తెలిసినప్పటికీ అంటే నాకు అనుభవం లేనప్పటికీ ఫార్మర్స్ని వెళ్ళి కలవడం ద్వారా అందరి రైతుల యొక్క అనుభవాలతో నేను గమనించింది ఏంటంటే అందరూ రైతులు ఫార్మింగ్ చేయడము, ప్రొడ్యూస్ పండించడము చాలా వరకు వారికి ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు. నేర్పాల్సిన అవసరం లేకపోయినప్పటికీ అన్ని రకాల అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అంటే ఎలా ఫార్మింగ్ చేయాలి, ఏ ప్రొడక్ట్ వాడాలి, ఏ విత్తనం వాడాలి చెప్పడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కేవీకేస్ ఉన్నాయి. కానీ మార్కెటింగ్ చేసుకోవడానికి మాత్రం ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్ రైతుకు హెల్ప్ అవ్వట్లేదు. సో ఈజ్ గుడ్ ఎట్ ఫార్మింగ్ బట్ ఈజ్ నాట్ గుడ్ ఎట్ మార్కెటింగ్. గతంలో కన్నా రైతు ఇప్పుడు ఒంటరి వాడవుతున్నాడు. అంటే తను పండించడము తనే చూసుకోవాలి, మార్కెటింగ్ తను చూసుకోవాలనేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇతను మార్కెట్ పైన డిపెండెన్సీ క్రియేట్ చేసుకుంటుండు. సో మార్కెట్ పైన ఆధారపడుతుంది. సో అలాంటి ఆధారపడకుండా తనను తాను సెల్ఫ్ ప్రమోషన్ ఎప్పుడైతే చేసుకోగలుగుతాడో
అది ఈజీగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. సో నా విషయంలో నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి నాలాంటి ఫార్మర్స్ కూడా చాలామంది ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు కూడా సెల్ఫ్ ప్రమోషన్ మీదనే చాలా వరకు మార్కెటింగ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. సో ఈ విధంగా సక్సెస్ అవుతున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ. చాలా వివరంగా చెప్పారు ఈ మ్యాంగో ప్రాసెసింగ్ సంబంధించి. Yeah, ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.